హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది GX25 మోడల్ పంప్ అండి. ఇది స్టార్టింగ్ ప్రాబ్లం అని తెచ్చారు కస్టమర్. ఏమైందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మందు కొట్టి పక్కన పెట్టిన పంపేనండి. ఇది కంపర్షన్ దిగిపోయింది. ఈ కంపర్షన్ ఎందుకు దిగిపోతుందంటే, మామూలుగా మనం ఇంజన్ ఆయిల్ టైం టు టైం మార్చకపోవటం వల్ల, ఒక 5-10 ట్యాంకులు ఎక్కువ కొట్టడం వల్ల దీనికి ఉన్న వాల్వ్స్, వీటిని వాల్వ్స్ అంటారు. చూడండి, ఈ వాల్వ్స్ ఓవర్ హీట్ వచ్చేసి వాల్వ్ స్టక్ అయిపోతుందండి. ఈ వాల్వ్ స్టక్ అయినప్పుడు ఏం చేయాలంటే, మామూలుగా వర్క్షాప్కి వస్తే ఇంజన్ ఓపెన్ చేస్తాం. ఇంజన్ ఓపెన్ చేసి వాల్ని క్లీన్ చేస్తాం. వాల్ కార్బన్ ఎట్లా పడుతుంది అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని ఏం చేయాలి. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, మీకు ఈ పంపు ఉండి సేమ్ ఇలానే ఉంటే కంపర్షన్ ఉండదు. అంటే ఇలా లాగినప్పుడు తాడు ఫ్రీగా వస్తూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ కండిషన్లో ఉండనట్టు ఉంటుందండి, ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, GX25 కానివ్వండి, 139 కానివ్వండి, GX35 మోడల్ ఏ పంప్ అయినా ఇలా ఒకేసారి ఉన్నట్టుండి కంపర్షన్ తగ్గిపోయింది అనిపించినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి మీ ప్రయత్నం మీరు అంటే వర్క్షాప్కి వెళ్ళొచ్చు. కాకపోతే వర్క్షాప్కి వెళ్ళే టైం లేకముందే మీరు ఒక చిన్న, నేను చెప్పే ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చేశారంటే మీకు ఆ రోజు 100 to 100% పంప్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి చూపిస్తాను. కంపర్షన్ లేని పంప్ అయితేనే ఇంత ఈజీ వస్తుంది తాడు. చూడండి, దీనికి కంపర్షన్ లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎయిర్ ఫిల్టర్ని ఓపెన్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉంటుంది కదా కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె వాడండి, వేరే ఏమొద్దు. ఈ కొబ్బరి నూనెని క్యాప్ తీసి చూడండి ఫ్రెండ్స్, ఈ ఎయిర్ ఫిల్టర్ నుంచి కొంచెం ఎక్సలేటర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎక్సలేటర్ స్లైడ్ ఉంది కదా, ఎక్సలేటర్ స్లైడ్ హోల్ ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 నుంచి 3 డ్రాపులు ఇలా కొంచెం కొబ్బరి నూనెని ఇంజన్లోకి పంపించేసాయి. కొబ్బరి నూనె ఇంజన్లోకి పోయిన తర్వాత మీరు ఎప్పుడు మాదిరిగానే మామూలుగా మనం ఏం చేస్తామంటే చౌక్ ఇచ్చేసాం. ఒక 2 సార్లు పెట్రోల్ బటన్ సెట్ చేసాం. ఫ్రీగా ఉండాలి. చూడండి, ఇంజన్లో కొబ్బరి నూనె పోయింది కదా. చూడండి, ఇప్పుడు మీకు కంపర్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నడిచేటప్పుడు కూడా మీరు ఒక్కొక్క డ్రాపు ఇంజన్ని తాపించవలసింది. ఇలా ఇంజన్ని తాపిస్తే మీకు వాల్వ్ బాగా ఫ్రీ అవుతుంది. చూడండి, మనం వేసిన కొబ్బరి నూనె ఫైర్ అయిపోయి ఇలా పొగ ద్వారా వచ్చేసింది. ఆల్రెడీ కంపర్షన్ వచ్చేసింది, ఇంజన్ స్టార్ట్ అయింది, మనం వేసిన కొబ్బరి నూనె స్మోకాలుగా బయటికి కూడా వచ్చేసింది. ఇలా ఒక 5 నిమిషాలు వాడిన తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, కంపర్షన్ వచ్చేసింది, గట్టిగా ఉంది, స్టార్టింగ్ కూడా అయిపోయింది. మనం వేసే కొబ్బరి నూనె ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఫ్రీ చేస్తుంది అనే డౌట్ మీకు అవసరం లేదండి, నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. చూడండి, దీన్ని వాల్స్ అంటారు. ఇప్పుడు మనం స్టక్ అయిన వాల్ ఏడుంటుందంటే చూడండి, ఈ వాల్ ఉంది కదా, ఇది పైకి వచ్చి అలాగనే ఆగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడున్న కార్బన్, ఈ కార్బన్ ఇక్కడ నుంచి ఇలా 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 పైకి వచ్చేసి ఇక్కడ స్టక్ అవుతుంది. మనం వేసే కొబ్బరి నూనె ఎక్కడికి వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, ఈ హోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, మనం వేసే కొబ్బరి నూనె డైరెక్ట్గా వాల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ హోల్లో నుంచి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడున్న వాల్ ఉంది కదా, ఈ వాల్ మీద ఇలా స్ప్రే అవుతుంది. ఇలా స్ప్రే అయిన తర్వాత ఆటోమేటిక్గా కంపర్షన్ వచ్చేస్తుంది. ఫైర్ అయిన తర్వాత మనకి ఇంకో నెక్స్ట్ వాల్ ఉంటుంది, ఈ వాల్లో కూడా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ వాల్ ఇలా యాక్షన్ వస్తూ ఉంటాయి. ఈ వాల్ యాక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇటు ఫైర్ అయినది అటు సైలెన్సర్ వాల్కి వెళ్ళి నుంచి వచ్చేసి కంపర్షన్ పెరిగి మనకి ఈజీగా స్టార్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, GX25 కంపర్షన్ లేనప్పుడు ఇంటి దగ్గర మనం ఇలా చేసుకోవటం వల్ల మీకు ఈజీగా పంప్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ప్రాబ్లం మీకు వచ్చిందంటే, వచ్చినా రాకపోయినా GX25 4 స్ట్రోక్ పంపులు ఏ మోడల్ పంప్ అయినా సరే మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు కొంచెం పంపు కూలింగ్లో పెట్టేసి
లైట్గా ఇటు నుంచి కొబ్బరి నూనె డ్రాప్స్ పంపించారంటే మీకు ఇటువంటి వాల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కొంచెం లేట్ అయినా మేము మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం.